అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. మనకి తెలియకుండానే మనం కొన్నిటికి కనెక్ట్ అయిపోతూ ఉంటామండి. వినాలనిపించే పాటలు, ఆడాలనిపించే ఆటలు, రుచి చూడాలనిపించే వంటలు, అలానే ఎప్పటికప్పుడు మీకు డిఫరెంట్ టేస్ట్ ని పరిచయం చేసే స్నాక్స్. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు రుచి చూపించబోయే స్నాక్ ఏంటో తెలుసా? ఫ్రైడ్ ఇడ్లీస్. ఫ్రైడ్ ఇడ్లీస్ ఏంటి వింధ్యా అని అనుకుంటున్నారా? ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని ప్రొసీజర్ ఏంటో నేను మీకు చెప్తాను. అంతకన్నా ముందు ఫ్రైడ్ ఇడ్లీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పై హ్యావ్ ఎ లుక్. ఫ్రైడ్ ఇడ్లీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇడ్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పల్లీలు, పుట్నాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్లుప్పు, సేవ్, కొత్తిమీర. సో ఫ్రైడ్ ఇడ్లీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ప్రిపరేషన్ కూడా నేను మీకు నేర్పిస్తాను చాలా చాలా సింపుల్ గా. సో ఫర్ దాట్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. సో ఒక పాన్ పెట్టేసుకుని లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇడ్లీ కలర్ కంప్లీట్ గా చేంజ్ అవ్వాలన్నమాట. సో దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. సో ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం ఒక చిన్న పని చేసేసుకుందాం అండి. ఇడ్లీస్ ని మనం కట్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్ లాగా. సో ఇడ్లీస్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాయి కదా, వాటిని చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. చాలా సార్లు చాలా మంది ఇళ్లలో ఇడ్లీలు ప్రిపేర్ చేస్తే ఇదేంటి గోడకేసి కొట్టుకోవాలా అనుకుంటారు కదా. అలాంటి ఇడ్లీస్ ఈ ఇడ్లీ ఫ్రైకి ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటివి ఏమైనా ఉంటే ట్రై చేయండి. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం పల్లీలు అండ్ పుట్నాలు ఈక్వల్ గా వేసేసుకుందాం. సో వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి. సో ఈ పల్లీలు పుట్నాల్ని మనం చక్కగా వేయించుకుంటూనే మరోవైపు మనం ఇడ్లీస్ ని కట్ చేసుకుందాం. సో పల్లీలు పుట్నాలు వేగడానికి ఎంతో టైం పట్టదండి. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతాయి కాబట్టి మనం ఈ లోపే ఇడ్లీస్ ని కూడా కట్ చేసేసుకుందాం. సో ఇడ్లీస్ కూడా చాలా సింపుల్ గా మనం కట్ చేసేసుకోవచ్చు, ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇంకొంచెం ఇవి కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ ఇందులోకి మనం యాడ్ చేసేసుకుందాం చిల్లీ పీసెస్, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ ని వేసేసుకుందాం. సో ఈ ఇడ్లీ పీసెస్ అన్ని కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. సో ఇడ్లీ పీసెస్ ని కూడా చక్కగా మనం వేయించుకోవాలి, బికాజ్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఇడ్లీస్. చూసారు కదా, ఇడ్లీస్ లైట్ గా కలర్ చేంజ్ అయిపోతున్నాయి. సో లైట్ గోధుమ రంగులోకి వచ్చేసాయి ఇడ్లీ పీసెస్ అన్ని కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో టేస్ట్ కి సరిపడేంత సాల్ట్ ని మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు రెగ్యులర్ గా మనం ఇడ్లీస్ ని ఆవిరి పట్టి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ ఇడ్లీస్ ఎవ్రీ డే అని బోరింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా ఫ్రైడ్ ఇడ్లీని ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను లైట్ గా బ్లాక్ సాల్ట్. సో నల్లుప్పు అంటారు దీన్ని. లైట్ గా మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, ఆ స్పైసీ ఫీలింగ్, ఆ స్పైసెస్ యాడ్ చేసిన ఫ్లేవర్ తేవడానికి ధనియాల పొడిని కూడా మనం యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్
కొంచెం జీలకర్ర పొడి, సో దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ ఆ అరోమా సూపర్ గా అనిపిస్తుంది. సో ఆ స్మెల్ వస్తుంటుంటేనే వావ్ అనిపిస్తుంది అనమాట. పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు అందరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఈవినింగ్ టైంకి స్నాక్స్కి మీ ఇంటికి. సో జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా మిరియాల పొడి. సో ఇవన్నీ కూడా లైట్ గా పైన స్ప్రింకిల్ చేసుకోవాలండి, మరి ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకూడదు. తర్వాత ఆనియన్స్. సో ఆనియన్స్ బేసికలీ మనం ఆయిల్ వేసినప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా వింధ్యా అని అంటే అలా కాదు. ఎస్పెషలీ ఇడ్లీ ఫ్రైకి మనం చేసేది ఏంటి అంటే ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని మనం ఇందులోకి వేసేసుకుంటున్నాం. సో ఆ పచ్చి పచ్చిగా ఆనియన్స్ టేస్ట్ తెలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ సేవ్ ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో స్నాక్స్ లుక్ తీసుకురావాలి, ఈవినింగ్ టైంకి పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పడాల్సిందే. అండ్ దెన్ ఫైనల్ గా నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు ఇడ్లీ ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్ గా మనం ఇడ్లీ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకున్నాం. సో ప్లేటింగ్ కోసం ఒక వైట్ ప్లేట్ లో నేను తీసుకున్నాను వాటర్ మెలన్. సో వాటర్ మెలన్ ని చక్కగా ఇలా కట్ చేసేసుకుని ఇటువైపున మాత్రం కొత్తిమీర ఇచ్చామన్నమాట. వావ్, సమ్మర్ లో అలా కూల్ గా అనిపిస్తుంది మనకి. సో చూసారు కదా, ఫ్రైస్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ రకంగా ఇవాళ మనం తీసుకున్నాం వాటర్ మెలన్. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, కావాలనుకుంటే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఇడ్లీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎస్, ఇంకా దీనికి ఇంకేం కాంబినేషన్ కావాలి చెప్పండి. ఇందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత సేవ్ వేసాం, ఆనియన్స్ వేసాం, పల్లీలు, పుట్నాలు. ఓ మై గాడ్. సో చూసారు కదండి ఫ్రైడ్ ఇడ్లీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. రెడీ అయిపోయింది. దీనికి చక్కటి కార్వింగ్ అలాంగ్ విత్ ద ఫ్రూట్. సో చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. ఫ్రైడ్ ఇడ్లీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇడ్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పల్లీలు, పుట్నాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్లుప్పు, సేవ్, కొత్తిమీర. ఫ్రైడ్ ఇడ్లీలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి అది వేడెక్కేలోపు ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడెక్కిన నూనెలో పల్లీలు, పుట్నాలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించి ఇందులో కట్ చేసిన ఇడ్లీ ముక్కలను వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు, నల్లుప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, సేవ్, కొత్తిమీర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ ఇడ్లీస్ రెడీ. సో ఫ్రైడ్ ఇడ్లీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వావ్, పర్ఫెక్ట్ ఉందండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఇడ్లీస్ లో ఆనియన్స్, పల్లీలు, పుట్నాలు ఇంత టేస్ట్ ఇస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది. అందులో కూడా వేడిగా ఉన్నప్పుడు ఆ ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ ఇవన్నీ ఎంత యాడ్ అయినాయి అంటే అంత టేస్టీగా ఉంది. టూ గుడ్ వింధ్యా, శబాష్. అనదర్ రెసిపీ ఇన్ మై కిచెన్. సో
చూసారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ గా మనం ఇడ్లీ ఫ్రైని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నామో. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఇడ్లీస్ తిని 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 బోర్ అయిపోయి ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన స్నాక్ ఇది. సో డోంట్ మిస్ టు ప్రిపేర్ అట్ హోమ్ అండ్ ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మళ్ళీ వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/etvabhiruchilo చూడొచ్చు, లేదా ఫేస్బుక్ లో కనుక వ్యూ చేయాలి అనుకున్నట్లయితే www.facebook.com/etvabhiruchilo చూడొచ్చు. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. టేక్ కేర్, బై బాయ్.